నా పేరు మామిడిపల్లి బాపయ్య. నేను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిని. ఏదైతే అంబేద్కర్ మహనీయుడు రిజర్వేషన్లు ఇచ్చాడో అది జాతికి ఇప్పటి వరకు 70 సంవత్సరాలు జాతికి ఉపయోగపడదు. కానీ ఒకే వర్గం ఇది అవుతుండ్రు. మరి ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల నుంచి ఆ ఏబిసిడి వర్గీకరణ కావాలి, అందరికీ ఇది న్యాయం జరుగుతుందనే ఉద్దేశంగా మరి ఏబిసిడి వర్గీకరణ అయితేనే ఎస్సీలో ఉన్నటువంటి 61 కులాలకు న్యాయం జరుగుతుందనే తపనతో 30 సంవత్సరాలు పోరాడుతుండు. దానికి మరి ప్రధాని మోడీ కూడా సమర్థించిండు. మరి భారతదేశంలో ఉన్నటువంటి న్యాయస్థానం, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కూడా, సుప్రీంకోర్టు కూడా ఏబిసిడి వర్గీకరణకు మద్దతు తెలిపి మరి రాష్ట్రాలకు ఆ ఏబిసిడి వర్గీకరణ చేయాలి అనేది సూచనలు ఇచ్చారు. మరి దానికి పురస్కరించుకొని 21 తారీఖు నాడు పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్కు రాబోతుండు. మరి గ్రామాల్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా అందరూ కూడా ఏదైతే ఏబిసిడి వర్గీకరణను మద్దతు ఇచ్చేటువంటి అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి ఆయనకు మద్దతు తెలపాలని నేను కోరుతున్నాను. ఏదైతే డప్పు అంటే 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి దానికి మాదిగలు, అభ్యుదయవాదులు అందరూ కూడా, అన్ని కుల వర్గాలు కూడా, రాజకీయ నాయకులు కూడా మద్దతు తెలపవలసినటువంటి అవసరం అన్నది స్వచ్ఛంగా. మాదిగల అన్నదమ్ములు లాంటి వాళ్ళు ఏదైతే తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని అన్నదమ్ములు పంచుకుంటారో మరి రిజర్వేషన్ను అంబేద్కర్ మహనీయుడు ఇచ్చింది కాబట్టి దాన్ని ఏబిసిడి వర్గీకరణ ప్రకారంగా అందరం పంచుకోవాలనే కృతనిశ్చయంతో మందకృష్ణ పోరాటం చేస్తుండో దానికి పూర్తి మద్దతు ప్రకటించాలని మేము కోరుతున్నాం. పోతే 7 తారీఖు నాడు, ఫిబ్రవరి 7 తారీఖు నాడు హైదరాబాద్ కూడా రావాలి. 21 తారీఖు నాడు పెద్దపల్లిలో జరుగుతున్నటువంటి మందకృష్ణ మాదిగ సమావేశానికి అత్తుంది కాబట్టి దానికి కూడా అందరూ వచ్చి మద్దతు తెలపాలని నేను సమావేశంగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు సంఖ్యకు దప్పేసుకొని రావాలి. అది మన సిస్టమ్. ఒక 1000 గొంతులే కాదు, 10,000 గొంతులు వస్తాయి. మరి దాదాపు 2 లక్షల డప్పులు వచ్చిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఇప్పటికైనా కొంతమంది మూర్ఖపు ఆలోచనతోటి మందకృష్ణ ప్రజల అగ్రానికి గురికాక తప్పదు, ఆయన ప్రజల సమక్షంలో చనిపోతారంటే ఎవరైతే ఆ హెచ్చరిక చేస్తున్నారో వారికి కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. ఖబర్దార్, మంచిగా అన్నదమ్ములాగా కలిసిమెలిసి పంచుకుందామా, లేకుంటే నీవు ఇదైతే మేము కూడా దానికి సిద్ధమే అని సందర్భంగా తెలియపరుస్తూ ఖబర్దార్ అని హెచ్చరిక చేస్తున్నాను. జై భీమ్, జై భారత్. ఈరోజు పెద్దపల్లి స్థానిక ప్రెస్ క్లబ్లో వివిధ పార్టీ నాయకులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా అన్ని పార్టీలను కలుపుకొని ఏదైతే 1,00,000 డప్పులు, 1000 గొంతుకలు 1,00,000 డప్పుల ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాంకు సమాయత్తం కావడం కోసం రేపటి నుండి ఇంకా భారీ ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 21వ తారీఖు రోజు పెద్దపల్లి పట్టణానికి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు వస్తున్నారు కాబట్టి ఈ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మాదిగలందరినీ ఏకదాటిపై తీసుకొచ్చి అధిక సంఖ్యలో ప్రోగ్రాంలో పాల్గొనే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. గత 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ ధ్యేయంగా పోరాడుతున్నటువంటి ఒకే ఒక్కడు దళిత జాతి పులిబిడ్డ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో సాగుతున్నటువంటి ఈ ఉద్యమంలో మేము కూడా, మా ఆడపడుచులు కూడా ఉద్యమంలో పాల్గొని వర్గీకరణ అయ్యేంత వరకు కూడా మేము ఉద్యమాన్ని ఆపేది లేదు. ఈరోజు కొంతమంది మాల సోదరులు మాట్లాడుతూ ప్రజలే కృష్ణమాదిగ గారిని చంపుతారని చెప్పి ఒక మాట్లాడడం జరిగింది. అది సమంజసం కాదు. దానిని కూడా చట్టపరంగా శిక్షించాల్సిందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ పెద్దపల్లి పట్టణానికి, పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లోపల ఏదైతే 3 కొడుకు, తండ్రి, పెద్ద తండ్రి 3 వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఈ పెద్దపల్లి పార్లమెంట్లో కొంతమంది మాదిగలు ఆయన ఓట్లు వేయకుండా వాళ్ళు గెలవకపోతుంటుంది. మాదిగల ఆగ్రహానికి ఇప్పటి నుంచి ఆయన గురిగాక తప్పదని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి మాల
ప్రజాప్రతినిధులను కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తూ ఉందో ఆ ప్రజాప్రభుత్వం పద్ధతిగానే కృష్ణమాది గారు ఉద్యమం చేస్తూ ఉన్నారు కాబట్టి వర్గీకరణ తప్పకుండా అవుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని సంఘాలు, బీసీ సంఘాలు కానీ ఇంకా ఇతర సంఘాలు కానీ వర్గీకరణకు మద్దతు తెలుస్తూ ఉన్నది. కేవలం ఒక మాల కులాస్తులు మాత్రమే ఈ రాష్ట్రంలో వెలివేయబడతారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాము. అందరితో కలిసిపోయే విధంగా ఉండాలని చెప్పేసి మేము మాల సోదరులను కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు 21వ తారీఖు రోజు జరిగే సమావేశానికి పెద్ద ఎత్తున మేము తరలి వస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం. ఏదైతే పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి కేసుని ఇటీవల పార్లమెంటు సుప్రీంకోర్టుకి అయితే నివేదించిందో ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి మాదిగ బిడ్డలకు అలాగే మాదిగ ఉపకులాలకు వర్గీకరణ ముఖ్యమని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చి రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. అలాగే ఈ అధికారాలను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అమలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఏదైతే ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నాన్ని లేటుగా చేస్తున్నాడు. దీనికి భాగంగా ఏదైతే మందకృష్ణ మాదిగ గారు తలపెట్టినటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ సోదరులు అలాగే మాదిగ ఉపకులాల సోదరులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే భాగంగా ఈరోజు పెద్దపల్లిలో విలేకరుల సమావేశంలో మనం మాట్లాడడం జరుగుతుంది. కావున ఉపకులాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మాదిగ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ జై భీమ్, జై భారత్. జై భీమ్.